హాయ్ హలో వెల్కమ్ టు మూవీ స్టాప్. నేను మీ అర్జున్ అండ్ ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్. ఈయన తీసింది యాక్చువల్గా 2 సినిమాలే, కాకపోతే 4 హీరోని మేనేజ్ చేశాడు. అండ్ 2 సినిమాలతో టాలీవుడ్లో టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయిన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈరోజు మన గెస్ట్. సో మీ అందరి కోసం ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ స్పెషల్ చిట్ చాట్ విత్ శ్రీరామ్ ఆదిత్య. ఇప్పుడు 9 సెవెన్ 10 సెవెన్ పిల్లాడు 8 సెవెన్ పిల్లలకి డ్రగ్స్ వెళ్తే దట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యావ్ టు వరీ అబౌట్ మోర్ దెన్ ఎనీథింగ్. హాయ్ అండి, శ్రీరామ్ ఆదిత్య గారు ఎలా ఉన్నారు? గుడ్. సో ఏమని పిలవను, శ్రీరామ్ అని పిలవనా ఆదిత్య? ఏదైనా వాట్ యూఆర్ కంఫర్టబుల్ విత్. వాట్ పీపుల్ కాల్ యూ? యూజువల్లీ చాలా సగం మంది శ్రీరామ్ అనిపిస్తే సగం మంది ఆదిత్య అని పిలుస్తారు. ఓకే, ఐల్ స్టిక్ విత్ శ్రీరామ్. ఓకే, డన్. సో హౌ ఎంజాయింగ్ యువర్ సక్సెస్? ఫ్యాంటాస్టిక్ అండి, లైక్ అమేజింగ్ రెస్పాన్స్. సో ఎవ్రీడే పొద్దున్న లేవగానే చాలా బాగుంటుంది. లాస్ట్ 5 days నుంచి లేవగానే ట్విట్టర్లో మెసేజెస్ కానీ లేకపోతే కాల్స్ కానీ. అండ్ చాలామంది నేను రాత్రి కూడా అరౌండ్ 1 o'clock నాకు ఆది ఫోన్ చేశాడు, థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నాడంట అండ్ హౌస్ఫుల్ అంట అండ్ ఫుల్ రెస్పాన్స్ అని. సో వెరీ ఎక్సైటింగ్. యా, మీ టూ. ఐ వాచ్డ్ ఇట్. ఐ రియలీ లైక్ ద మూవీ. థ్యాంక్ యూ. సో చెప్పాలంటే యాక్చువల్గా అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేయకుండా డైరెక్ట్గా డైరెక్ట్ అయిపోయారు ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్. రైట్. సో అలా చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ గారు అండ్ మణిరత్నం గారు, సో అండ్ ఇప్పుడు మీరు. సో హౌస్ ఇట్ ఫీలింగ్? చాలా మంది అనుకుంటా వి జస్ట్ మిస్సింగ్ దెమ్ మేబీ. అంటే నాట్ దట్ ఐ డోంట్ ఫీల్ గ్రేట్ దట్ నేను ఎక్కడ పని చేయలేదు అని సంథింగ్ విచ్ ఐఎమ్ ప్రౌడ్ అబౌట్. బట్ ఐ మీన్ దట్ ఈస్ వాట్ ఐ డిసైడెడ్. ఐ డోంట్ వాంట్ టు అంత వెళ్ళి వర్క్ చేయాలని. అప్పట్లో చాలా మంది పుష్ చేశారు కానీ ఇంట్రెస్ట్ లేదు. సరే ఒక పాయింట్ అది కరెక్ట్గా సరే వెళ్ళి చేద్దాం అనుకునే లోపల బ్రేక్ వచ్చింది. యా. సో ఫస్ట్ అంటే సెకండ్ మూవీకి 4 హీరోస్ని అంటే 4 హీరోని ఒప్పించడం అనేది బిగ్ టాస్క్. బేసిక్గా మన టాలీవుడ్లో ఇప్పటిదాకా ఎప్పుడు అలా జరగలేదు. 4 హీరోస్ని ఒకసారి ఒప్పించి ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో. సో హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ దట్? అంటే లేదు, నేను ఫస్ట్ సినిమాకే ఒప్పిద్దాం అనుకున్నాను. ఫస్ట్ టాస్క్ ఉన్న కథకే 4 హీరోలు ఆ ఫస్ట్ స్క్రిప్ట్లోనే. ఇది ఫస్ట్ నేను సినిమా డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద స్క్రిప్ట్ ఐ వాజ్ అప్రోచింగ్ ఎవ్రీబడి. అందరికి ఇదే కథ చెప్పేవాడిని. సో అప్పుడే అనుకున్నాను. బట్ ఇప్పుడు కొంచెం బెటర్ అయిందంటే భలే మంచి వచ్చి కొంచెం హిట్ అయినాక సో ఈ అబ్బాయి తీయగలని వచ్చిన నమ్మకం ఉంటుంది ఈచ్ ఆఫ్ దెమ్ పర్సనలీ వాంటెడ్ టు అంటే ఇండివిజువల్లీ ఒక సినిమా చేద్దాం అని ఇంట్రెస్ట్లోనే ఉన్నారు. సో టుగెదర్ చేయటం ఇంకొంచెం ఈజీగా అయిపోయింది. బట్ 4 మల్టీస్టార్కి ఒప్పుకోవటం ఐ థింక్ వాళ్ళ గ్రేట్నెస్, నాది కాదు. ఓకే. సో అంటే ఫస్ట్ స్క్రిప్ట్ ఎవరికి చెప్పేసి? ఫస్ట్ స్క్రిప్టా ఈ 4లోనా? 4లో ఎవరికి చెప్పారు? 4లో ఐ థింక్ రోహిత్కి ఫస్ట్ చెప్పాను. ఓకే, రోహిత్కి ఫస్ట్, దాంతో సందీప్కి, దాంతో సుధీర్కి, దాంతో ఆదికి. సో నారా రోహిత్ గారిని చూసుకుంటే ఆల్రెడీ చాలా మూవీస్లో చేశారు పోలీస్ క్యారెక్టర్. సో ఇన్ కేస్ ఆయన నో చెప్పుండే పోలీస్ క్యారెక్టర్కి, సో వేరే క్యారెక్టర్ చెప్పేవాళ్ళ లేకపోతే మేబీ ఇంకే క్యారెక్టర్ చెప్పేవాడు రోహిత్? ఓన్లీ ఆ క్యారెక్టర్ చెప్పేవాడు. ఐ వుడ్ గోన్ ఫర్ సంబడీ ఎల్స్. ఐ థింక్ దాని పర్ఫెక్ట్ అండ్ చాలా పర్ఫెక్ట్ అనిపించింది అనమాట. ఈవెన్ స్క్రీన్ మీద కూడా అలా అనిపించింది. సో ఫస్ట్ మూవీకి బ్రేక్ వచ్చేటప్పటికి అంతకు ముందు మీరు ఏం చేయలేదు షార్ట్ ఫిల్మ్ నుంచి. సో డైరెక్ట్ రిమైండింగ్ ఆఫ్ దోస్ డేస్ అండ్ నౌ యువర్ సక్సెస్. సో వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ దట్ యూ ఫైండ్ నౌ? నాట్ మచ్ డిఫరెన్స్. నాకేం అంత డిఫరెన్స్ ఏం తెలియట్లే. ఇట్స్ సేమ్ హౌ ఐ ఫెల్ట్, బట్ ఐ ఫీల్ మోర్ హ్యాపీయర్ ఇప్పుడు. అంతే, థింగ్స్ ఆర్ మోర్ ఇన్ ప్లేస్ అని మోర్ హ్యాండీ. అంతేగాని నథింగ్ ఐమ్ వెరీ హ్యాపీ, దట్స్ ఇట్. అంటే ఎక్కువ మంది లాట్ ఆఫ్ పీపుల్ అంటే మన వర్క్ అప్పుడు చాలా తక్కువ మంది చూసేవాళ్ళు, ఇప్పుడు మన వర్క్ చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. దట్స్ ద బిగ్గర్ హ్యాపీనెస్. సో హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ విత్ దీస్ 4 హీరోస్? సో సూపర్, అంటే వెరీ నైస్. అంటే వాళ్ళకి కథ చెప్పే టైం దగ్గర నుంచి ఐ థింక్ ఇంకో చిన్న కనెక్టివిటీ స్టార్ట్ అయింది. అంటే రోహిత్ ఇస్ వెరీ రోహిత్ చాలా కూల్. అసలు ఎక్కడ ఆర్టిఫిషియల్గా మాట్లాడు, చాలా ఓపెన్గా మాట్లాడతాడు. సో వెరీ ఓపెన్ అబౌట్ థింగ్స్. సో వెరీ కంఫర్టబుల్ అనిపించింది. నాకు రోహిత్ ముందు పరిచయం లేదు, ఓన్లీ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడే పరిచయం. సందీప్కి వస్తే సందీప్ కూడా నాకు ముందు తెలియదు. సందీప్ అంటే చాలామంది భయపెట్టారు, అమ్మో సందీప్ సావగొట్టేస్తాడు, సందీప్ అంటే అబ్బో ఇన్వాల్వ్ అయిపోతాడు, ఫ్రీడమ్ ఉండదు, ఇవన్నీ అలాంటివని చెప్పారు. సో సందీప్తో నేను కలిసినప్పుడు ఫస్ట్ సందీప్కి నరేసినప్పుడు చెప్పేసాను అనమాట. అంటే బయట నీ గురించి అలా చెప్తున్నారు, నువ్వు ఇన్వాల్వ్ అవుతావు, నేను ఇన్వాల్వ్ అయితే సినిమా చేయలేను. నేనైతే అంటే నాకు బయట వింది, బట్ నాకు ఇలా ఉంటే ఐ మోర్ హ్యాపీయర్ అని. సో ఎవరైతే అసలు అన్న సందీప్ కొంచెం ఇన్వాల్వ్ అవుతాడు, వెళ్తాడని ఇట్లా అన్నవాళ్ళు ఉన్నారు. బట్ ఐ థింక్ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ సినిమా అయినాక. వీ గెట్ అలాంగ్ సో వెల్, వెరీ స్వీట్ ఆర్ట్, అసలు చాలా మంచి పర్సన్. సో రోహిత్ గురించి చెప్పారు అండ్ సందీప్ గురించి చెప్పారు. సుధీర్ అంటే ఆల్రెడీ నేను సుధీర్తో వర్క్ చేశాను కాబట్టి ఐ నో హౌ హీ థింగ్స్ అండ్ హౌ హీ లైక్స్ థింగ్స్. బట్ వెళ్ళి కొంచెం చిన్న మల్టీస్టార్ అంటే వుడ్ యూ బీ ఇంట్రెస్టెడా అని. బట్ ఐ వాస్ సమ్వేర్ నేను పిచ్ చేసి యాక్చువల్లీ ఫస్ట్ అడిగా వాట్ క్యారెక్టర్ మీకు ఏ క్యారెక్టర్ చేయాలని ఉంది అని. ఓకే, జస్ట్ గేవ్ చిన్న ఆప్షన్. బట్ లేటర్ ఎప్పుడైతే మేము అంటే కొంచెం చేంజెస్ చేసాం కథలో,
కథలో కొన్ని ఎమోషన్స్ యాడ్ చేయడం కానీ ఇట్లాంటివి చేసాం. అది చేసినాక నేను గెలిచి చెప్పామంటారు ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది, అదే యూ కెన్ డూ ఇట్ రియలీ వెల్ అని. సో హీ వాజ్ ఓకే విత్ ఇట్. అండ్ హీజ్ వచ్చింది ఒకటే ఏంటంటే మంచి ప్రతి క్యారెక్టర్కి అంటే మిగతా 3 క్యారెక్టర్కి దేర్ ఒక సీన్ సినిమాలో వేర్ వాళ్ళ స్కోరింగ్ పాయింట్ అనే సీన్ ఒకటి ఉంది. సో సుధీర్ క్యారెక్టర్కి వచ్చరికి ఆ స్కోరింగ్ పాయింట్ ఏంటి అనే ఒక సీన్ మీద కొంచెం వర్క్ చేసాం. అండ్ అది ఓకే అయిపోయింది, అది ప్రాబ్లం కదా. ఆది వాజ్ సూపర్ ఎక్సైటెడ్. అంటే ఆది లైన్ పర్ఫెక్ట్, సినిమాలో పర్ఫెక్ట్ రౌండ్ ఆఫ్ ఉండే క్యారెక్టర్ అనమాట. అది ఒక హీరోయిన్ ఉండి నాట్ హీరోయిన్ ఉందని కాదు, బట్ చాలా రిలేటబుల్ క్యారెక్టర్. అది మనం నేను ఒక 4 years బ్యాక్ అలానే ఉండేవాడిని అంతే. ఆ ఇంజనీరింగ్ డేస్లో ఉన్నప్పుడు అలాంటి యాటిట్యూడ్ ఉండేదేమో, ఆ చిన్న ఈగోస్ కానీ ఆ చిన్న ఎక్సైట్మెంట్ కానీ. సో ఐ థింక్ ఐ వాజ్ వెరీ షూర్. అంటే ఆయన ఆది చెప్పేవాడు అది ఈ క్యారెక్టర్ పేలుతుంది, అది డోంట్ వరీ అట్ ఆల్, అందుకని ఎక్కువ కంటే క్యారెక్టర్ అవుతుంది అని. దట్స్ రియలీ హ్యాపీ ఇన్ థియేటర్స్ టుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్టర్ అవ్వాలి అనే ఇన్స్పిరేషన్కి ఎక్కడి నుంచి వచ్చింది? 10th standard అనుకుంటాను. అంటే చిన్నప్పటి నుంచి మా డాడీ, నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి మా డాడీ పక్కనే కూర్చోబెట్టి మాయాబజార్ కానీ లేకపోతే పాతకాలం మన పాత సినిమాలని బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి బాపు గారి సినిమాల వరకు జనరల్ గారి సినిమా వరకు డీటెయిల్స్ ఆఫ్ ఫిల్మ్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు పక్కన కూర్చోబెట్టి. అంటే ఆయన మాట్లాడేవాడు మనం చూసి, చూడు బాపు గారు చూడు ఫ్రేమ్ చూసావా, బాపు గారు అంటే ఫ్రేమ్ ఉంటుంది, ఇక్కడ ఈ క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఉంటుంది. మాయాబజార్ సినిమా చూపించి ఎందుకు మాయాబజార్ గ్రేట్ అని గొప్పగా చెప్పేవాడు. ఇద్దరు క్యారెక్టర్లు మాట్లాడుకుంటే ఒక మధ్యలో నుంచి కృష్ణుడు ఎంటర్ అవటం కానీ అంటే చాలా ఏస్థెటిక్గా చాలా కరెక్ట్గా ఉంటాయి. సో ఈ ఏస్థెటిక్స్ వైపు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అది వచ్చింది మా డాడీ వల్లే. అంటే చాలా ఇష్టం మా డాడీకి రైటింగ్ కానీ, ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్. అంటే రైటింగ్ అప్పుడు ఆయన పోయమ్స్ పాటలు చాలా బాగా రాస్తారు. సో మేబీ ఆ క్రియేటివ్ యాంగిల్ అక్కడి నుంచి వచ్చిందేమో. బట్ సినిమాని ఇంకొకలాగా చూడటం అనేది స్ట్రైట్ అవే క్రియేట్ మా డాడీకే. దాని తర్వాత 10th ఉన్నప్పుడు మాకు ఒక నాన్ డీటెయిల్ టెక్స్ట్ బుక్ ఉండేది SSC సిలబస్లో, హౌండ్ ఆఫ్ బాస్కెట్బాల్స్ అని, షెర్లాక్ హోమ్స్ బుక్. సో అది నేను ఎప్పుడు నావెల్స్ చదవను, బుక్స్ చదవను, అది సిలబస్లో బుక్ కావాల్సి వచ్చింది. అండ్ మా ఇంగ్లీష్ టీచర్ మహాలక్ష్మి మ్యామ్, ఆవిడకి చాలా పెద్ద క్రెడిట్ ఇవ్వాలి. బికాజ్ ఆవిడ నుంచొని ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క సీరియల్ లాగా ఎక్స్ప్లెయిన్ చేసేది. సో వీ కుడ్ విజువలైజ్ వాట్ షీస్ టెల్లింగ్. సో తను చెప్పేటప్పుడు నేను ఒకైనా విజువల్ వేసుకునేవాడిని. అంతా వినేసినాక అసలు చాలా ఎక్సైట్ అయిపోయాను కథ చదివేసినాక. బికాస్ ఒక ట్విస్ట్ కానీ అంటే ఒక క్యారెక్టరైజేషన్ కానీ సూపర్ ఉంటుంది హౌండ్ ఆఫ్ బాస్కెట్బాల్స్ అనేది. ఎండ్ ఆఫ్ ఇట్ చూసాను, ఫుల్ ఎక్సైట్ అయ్యా, ఇలాంటి సినిమా ఒకటి తీయాలి అంటే విజువల్ అంతా పడిపోయింది అనమాట. ఒక సినిమా ఒకటి ఇలా తీయాలి అని ఒక చిన్న ప్యాషన్ ఉండేది. కానీ ఆల్రెడీ హౌండ్ ఆఫ్ బాస్కెట్బాల్స్ ఒక సినిమా వచ్చిందని చెప్పారు. సో వెళ్ళి కూడా CD వెళ్ళి పెట్టుకుని సినిమా వచ్చింది. అసలు బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ అసలు ఇదేంటి చాలా బాగా ఊహించుకున్నావు కదా, ఎందుకు చూసినప్పుడు అంత లేదు అని. ఒక చిన్న కాన్ఫిడెన్స్ దట్ మన విజువలైజేషన్ కొంచెం బాగుంది అండ్ వీ కెన్ వర్క్ ఇట్ అవుట్ అని. సో ఇమ్మీడియట్గా ఐ థింక్ నేను ఇంటర్ ఎండింగ్లోనే షార్ట్ ఫిల్మ్ చేసేద్దాం, 1 hour షార్ట్ ఫిల్మ్ చేసేద్దాం అని అనే ఒక షార్ట్ ఫిల్మ్. అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, అంటే ఇంజనీరింగ్ అప్పుడే స్టార్ట్ అయిన స్టూడెంట్ డైరెక్టర్ అవుదాం అనుకుంటే ఏంటి కదా అని ఒక స్టోరీ స్టార్ట్ చేశాను. 1 hour ఫిల్మ్ అనుకొని స్టార్ట్ చేసి అది ఎప్పుడు తీరాలి అంతవరకు, జస్ట్ ఒక రోజు షూట్ చేస్తాను అంతే డన్. బట్ అక్కడి నుంచి షార్ట్ ఫిల్మ్ అంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనే ఒక ఇది మొదలైంది, ఇంట్రెస్ట్ మొదలైంది. ఐ థింక్ ఇంటర్ ఎండింగ్లో ఒక చైల్డ్ లేబర్ గురించి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అంటే నాకు ఒక హ్యాబిట్ ఉండేది ఏంటంటే సినిమాలో టైటిల్స్ చాలా ఇష్టం అన్నమాట. అంటే యూజువలీ ఏ ఫిల్మ్ చూసినా టైటిల్స్ కానీ, అండ్ అప్పట్లో టైటిల్స్కి ఒక సపరేట్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, డైరెక్టర్ పేరు పడంగానే ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇలాంటివన్నీ ఉండేవి. అవి చాలా ఇన్స్పైరింగ్ అనిపించేవి. అండ్ నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఉత్తి టైటిల్స్ చేసేవాడిని కూర్చొని. ఐ యూజ్డ్ టు పుట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇమేజెస్ పెట్టి ఓన్లీ టైటిల్స్, సినిమా టైటిల్స్ ఉంటాయి కదా, అవి యానిమేషన్ చేసేవాడిని పవర్ పాయింట్లో. దాని తర్వాత విండోస్ మూవీ మేకర్ అని వచ్చింది, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా, అంటే విండోస్లో ఉంటుంది. దానిలో ఒక పిక్చర్స్తో ఐ డిడ్ షార్ట్ ఫిల్మ్ అబౌట్ చైల్డ్ లేబర్. దానికి సౌత్ ఇండియా బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు వచ్చింది. సో దట్ వాస్, అంటే నా రూమ్లో కూర్చొని టైంపాస్గా చేసింది, బట్ జస్ట్ యాడింగ్ సమ్ టెక్స్ట్కి దానికి చేసి. సో ఐ థింక్ దట్ వాస్ ద ఫస్ట్ స్టెప్ వేర్ రికగ్నైజ్ అయింది. అంటే నేను చేసిన వర్క్ పీపుల్ సో అండ్ అప్రిషియేటెడ్. మా ఇంట్లో కూడా కొంచెం నమ్మకం వచ్చింది అనమాట. ఓకే వీడికి అంటే హీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ అని ఒక చిన్న నమ్మకం అక్కడ స్టార్ట్ అయింది. ఐ థింక్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ దెన్. అక్కడి నుంచి ఐ డిడ్ అబౌట్ ఇంజనీరింగ్ అయినాక జాబ్ చేసే టైంలో ఒక 7 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఐ యూజ్డ్ టు డూ ఇట్ ఇన్ కాంపిటీషన్స్ ఉంటాయి, 48 hour ఫిల్మ్ ఫెస్టివల్స్ అని. 48 hours ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి, అలా కొంచెం ఛాలెంజింగ్ వర్క్స్ ఉంటాయి. సో అలాంటివి నాకు టీమ్ ఫామ్ చేసుకొని ఐ యూజ్డ్ టు వర్క్ విత్ దెమ్. అలా ఒక 7 షార్ట్ ఫిల్మ్స్ చేసాం. అండ్ షార్ట్ ఫిల్మ్స్ చేయటం వల్ల దాని మనం అనుకున్నది ఎట్లా ట్రాన్స్లేట్ చేయగలం స్క్రీన్ మీద అనేది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. అంటే స్కేల్ చిన్నదే, బట్ ఆ ఐడియా కూడా అంతే చిన్నది కదా. అంటే ఆ ఐడియా అనుకుంది కరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం లేదా అనేది షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఐ థింక్ ఇట్ బికేమ్ బెటర్.
సో బేసిక్గా ఒక సక్సెస్ఫుల్గా అంటే డైరెక్టర్ అవ్వాలి అని అనుకుంటే ఈజ్ ఇట్ నెసరీ టు 24 క్రాఫ్ట్స్ మీద మనకు ఒక ఐడియా ఉండాలి, అంటే ఏమైందంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు డైరెక్టర్ అయిపోయినాం అంటే 24 క్రాఫ్ట్స్ మీద మనకు పక్కా ఒక నాలెడ్జ్ ఉండాలా, లేకపోతే మనకున్న విజన్ సరిపోతుందా టు బికమ్ అ సక్సెస్ఫుల్ డైరెక్టర్? అంటే డిపెండ్స్ ఫ్రమ్ వన్ టు వన్ అండి, వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ యూ ఆర్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ బి యూర్ ఎలోన్ స్టోరీ టెల్లర్, నీకు కథ చెప్పాలి అంతే, విజువలీ యూఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ టెల్లింగ్ డ్రామా అండ్ టెల్లింగ్ ఎమోషన్స్ అయితే, అండ్ యూ జస్ట్ నీడ్ టు నో హౌ టు రైట్ అండ్ హౌ టు కమ్యూనికేట్ టు ద యాక్టర్స్ దట్ ఏంటి కావాల్సిందని. సో దే అగైన్ సమ్ డైరెక్టర్స్ వాళ్ళకి విజువల్లీ ఒక్కొక్క ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. సో దే షుడ్ డెఫినెట్లీ నో అబౌట్ కెమెరా అండ్ ఒక లాంగ్ షాట్ అంటే ఏంటో, మిడ్ షాట్ అంటే ఏంటి, క్లోజ్అప్ అంటే ఏంటి, ఇలాంటి తెలుసుకోవటం, ఈ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ తెలుసుకున్నా యుల్ బీ మోర్ స్ట్రాంగ్. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ యూ వాంట్ టు బీ, దట్ యూ నీడ్ టు నో ఆల్ క్రాఫ్ట్స్. ఐ వుడ్ సే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు నో, అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. మీరు అసలు నాకు ఇంతవరకు టిల్ డేట్ నాకు లెన్స్ తెలియదండి, అంటే లెన్స్ అంటే నాకు 70mm ఇక్కడ 50mm లెన్స్ ఏంటి సార్, ఇక్కడ 35mm చెప్పలేను సార్, ఇక్కడ నాకు క్లోజ్అప్ కావాలి, ఇక్కడ నాకు మిడ్ కావాలి, దిస్ ఇస్ వాట్ ఐ కెన్ టెల్ అండ్ దట్స్ వాట్ ఐ నీడ్ టు నో ఆల్సో. ఐ డోంట్ నీడ్ టు రన్, అంటే ఐ డోంట్ నో, అంటే నాకున్న నాలెడ్జ్ నాకున్న పరిధికి ఐఎమ్ సెయింగ్ ఇట్. నాకు ఎప్పుడు బికాస్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్, ఆల్వేస్ కెమెరామెన్ ఇస్ వెరీ గుడ్ ఎట్ ఇట్. He knows what lens needs to be put for what kind of a shot. Exactly. All you have to tell him is what kind of shot you want. So నా knowledge అక్కడ వరకే ఉంటుంది. So how did you manage, like you never went into any like big film, feature film, never worked any. So how did you manage first movie Bale Manchi Roju when it accept అయిపోయింది, ఓకే అయిపోయింది సార్? సో ఎలా అనిపించింది, లైక్ హౌ డిడ్ యూ మేనేజ్, అంటే లాంగ్ పెద్ద క్రూని ఎలా మెయింటైన్ చేశారు? అంటే ఫస్ట్ థింగ్ ఏమైందంటే ఆ స్క్రిప్ట్ని, ఈ స్క్రిప్ట్ ఎక్కువ చెప్పేవాడు, ఒక 6 months చెప్పేవాడు ఈ స్క్రిప్ట్, శమంతకమణి స్క్రిప్ట్ చెప్పి ఐ వాంటెడ్ టు నరేట్ ఇన్ సచ్ వే దట్ అవతల వాళ్ళు కూడా దే విజువలైజ్ వాట్ నేను విజువలైజ్ చేసుకుంది. ఇప్పుడు నేను ఒక సీన్ చెప్పాను అనుకోండి, ఓపెన్ చేస్తే ఒక టాప్ యాంగిల్ షాట్లో కాకుండా అలా కెమెరా అట్లా పైనుంచి ఆకాశం నుంచి వస్తుంటుంది, ఒక కార్ అట్లా రోడ్ మీద పాస్ అవుతుంటుంది, టప్ అని సౌండ్ వస్తుంది, డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి డీటెయిల్స్తో ఐ వాంటెడ్ టు నరేట్ బికాస్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ నేను ఎగ్జాక్ట్లీ ఎట్లా ఊహించుకుంటున్నాను. అండ్ బికాస్ నా కైండ్ ఆఫ్ స్టోరీ ప్రాబ్లమ్ ఏంటంటే, స్టోరీ ఈజ్ నాట్ సంథింగ్ అమేజింగ్లీ కొత్త స్టోరీ కాదు, ఇట్ ఈస్ ద వే ద స్టోరీ ఎలా చెప్తున్నాం అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. సో అది నా స్ట్రెంత్ అయినప్పుడు అది నేను కన్ఫర్మ్గా డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. సో అది చెప్పినప్పుడు ఏమవుతుందంటే మేకింగ్ చాలా ఈజీ అయిపోతుంది. బికాస్ అక్కడ నేను చెప్పేటప్పుడే సార్ క్లోజ్గా కెమెరా పెద్ద హీరో ఫేస్ మీద కెమెరా స్లోగా మూవ్ అవుతుందంటే నేను షూటింగ్కి వెళ్ళి అదే చెప్పాలి కదా. షూటింగ్కి వెళ్ళి నాకు ఏం చెప్పామండి, ఓకే ఆ రోజు సీన్ అని చెప్పేసి సీన్ పేపర్లో ఏముంది, ఓకే ఈ సీన్ డివైడ్, అంటే పొద్దున్న సెట్ లొకేషన్కి రాగానే ఫస్ట్ డివైడ్ చేసుకుంటా, అంటే ఒక హోల్ స్కెచ్ స్టోరీ బోర్డ్ నేను వేసుకుంటా, అంటే ఎన్ని షాట్స్ ఉంటాయి ఈ సీన్కి, ఇది ఫస్ట్ షాట్, సెకండ్ షాట్, థర్డ్ షాట్ అని వేసుకుని అది పెట్టుకొని అది షూట్. సో ఆ బ్రేక్ డౌన్ ఉండేది. సో అన్నిసార్లు నరేట్ చేయడం వల్ల, క్లారిటీ ఉండటం వల్ల మేబీ అందరికీ కమ్యూనికేట్ చేయడం ఈజీ అయిపోయింది. సో ఇప్పుడు సినిమా తీసేశారు, సక్సెస్ అయిపోయింది, సో ఆడియన్స్కి నచ్చింది. బట్ ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈ క్రిటిక్స్ ఏవైతే ఉన్నారో, రివ్యూస్ ఏవైనా రాస్తున్నారో, సో అంటే నాట్ అప్ టు ద మార్క్ రాయట్లేదు అని ఈ మధ్య ఒక ఇష్యూ జరిగింది తీసే విషయంలో. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దిస్? సో ఎలా రివ్యూస్ అంటే ఫస్ట్ ఫిల్మ్ చాలా బాగా రాశారు, భలే మంచి వచ్చేసరికి అన్ని 3.5, 3.75, 3.25 ఇట్లా వేస్తారు. శమంతకమణికి వచ్చేసరికి కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు 2.75, 2.5 సార్. అందుకని ఏంటంటే నేను యూఎస్లో ఫస్ట్ అంటే ఫ్రాంక్గా చెప్తాను, నాకేం అవార్డ్ ఐ ఎక్స్పీరియన్స్. సో ఎవరిని నాట్ టు హర్ట్ ఎనీబడి, బట్ నేను వెయిట్ చేస్తున్నమాట ఈగర్గా. ఫస్ట్ షో యూఎస్లో ప్రీమియర్ పడింది, ఏం చెప్తున్నాను అంటే ఎవరో లైవ్ పెట్టారు, లైవ్ అప్డేట్స్ అని రివ్యూ పెట్టారు. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ కెన్ యూ పుట్ అ లైవ్ అప్డేట్ ఆఫ్ అ రివ్యూ. 5:10కి హీరో బయటకు వచ్చాడంటే 5:30కి హీరో బయటకు వచ్చాడంటే నువ్వు చెప్పేది ఏంటి, నువ్వెందుకు చెప్పాలి? వై షుడ్ యూ కమ్ అండ్ టెల్ దట్ వాట్స్ హ్యాపెనింగ్ ఎట్ ఎవ్రీ 1 hour ఆఫ్ ద ఫిల్మ్? యూ టెల్ హౌ యూ, నీకు సినిమా నచ్చలేదు చెప్పేసి. బట్ ఇఫ్ యూ వాంట్ టెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ అ ఫిల్మ్, యూఆర్ కిల్లింగ్ అ ఫిల్మ్, ఇంట్రెస్ట్ ఆఫ్ ఫిల్మ్. నేను నిన్ను కూడా ఫిల్మ్ నేను బై మిస్టేక్ రివ్యూ ఓపెన్ చేసి చూస్తే ఆ వెబ్సైట్లో హీరో ఇట్లా వచ్చాడు, హీరోయిన్ కలిసాడు, అయిపోయింది, ఫస్ట్ హాఫ్లో ఏం లేదు, సెకండ్ హాఫ్లో ఇది, సెకండ్ హాఫ్లో యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఉంది, క్లైమాక్స్ చాలా బాగుంది అని. ఐ డోంట్ వాంట్ టు it is almost like sitting in a theater and putting a camera and showing me the film. It's as simple as that. So I didn't like that, when, and not because I'm going to bar island car, but something which I don't really enjoy that is because some films are supposed to be watched in the theater, and step by step ఏమవుతుంది చెప్పక్కల. మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ ఏం చెప్తారు, కథ ఇది ఇలా అవుతుంది, ఈ జర్నీ అవుతుంది అని. సో I think that's something which I didn't like. To be utmost frank, not to hurt anybody. వాళ్ళు ఎవరికి నాకు ఎవరో తిరుగుతూ or I have no intention about them. But yeah, reviews are good. I'm not saying reviews are bad or whatever. When they write bad, you'll feel bad, that's all. When they don't get it right, and yeah, it's not much. Not వాళ్ళకి nothing against.
హౌ ఇస్ డీలింగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు అలాంగ్ విత్ దిస్ యంగ్ హీరోస్? రాజేంద్ర ప్రసాద్ గారు సూపర్. అంటే వన్ గుడ్ థింగ్ ఇస్ ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై డాడ్. డాడీకి పరిచయం అవటం వల్ల అదొక చాలా వెరీ గుడ్ అడ్వాంటేజ్ అయింది. మోర్ ఓవర్ దట్ ఏంటి ఆయన చాలా సెన్సిబుల్. ఆయనకి వెళ్ళి కథ చెప్పంగానే ఆయన గెటప్ ఎలా ఉండాలి, లేకపోతే ఈయన విగ్ ఎలా ఉండాలి కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి కానీ, ఇవన్నీ ఆయనకు ఆటోమేటిక్గా ఆయన ఒక స్కెచ్ చేసుకుంటాడు అనమాట. అండ్ అది పర్ఫెక్ట్గా మీటర్లో ఉంటుంది. హీఈస్ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి అంటే విత్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ ఆయన ఫస్ట్ టైం చెప్పాను చాలా ఎక్సైటెడ్. నేను నార్మల్ సినిమాల్లో చేశాను కన్నా ఇంకొక ఎక్స్ట్రా ఎఫర్ట్ లవ్ పెట్టి హీస్ డన్ ద క్యారెక్టర్. అండ్ అది ఎప్పుడు మమ్మల్ని సెట్ మీద ఇబ్బంది పెట్టలా. అంటే నాకు చాలామంది చెప్పేవాళ్ళు ఆయనకి ఏంటంటే క్లోజప్ షాట్ పెట్టి నాకు మళ్ళీ లాంగ్ షాట్ పెడితే లాంగ్ తీసుకో అంటారు. ఇలా నేను విన్నాను. బట్ లేదు, నేను లిటరలీ ఒక షాట్ ఒక ఆల్మోస్ట్ 180 degrees తీస్తాను. అటు నుంచి ఒక షాట్, ఇటు నుంచి ఒక షాట్ వితౌట్ మల్టిపుల్ కెమెరా, ఒకటి కెమెరా పెట్టుకుంది. వేరే యాక్టర్ హ్యాస్ టు యాక్ట్ ఆల్మోస్ట్ 5-6 times. ఆయన చేసేవాడు ఆయన వితౌట్ ఎనీ కంప్లైంట్. బట్ ఆయన బెస్ట్ పార్ట్ అంటే ఆ 5-6 times ప్రతిసారి ఒక వేరియేషన్ ఇస్తారు. ఐ థింక్ నాట్ ఆల్ కెన్ డూ ఇట్. సో బేసిక్గా మీరు ఆడియో ఫంక్షన్ చెప్పారు మీ స్ట్రెంగ్త్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి. సో బేసిక్గా ఈ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అంటే ఆఫ్టర్ బీయింగ్ యువర్ బీటెక్, రైట్, సో హౌ కోఆపరేట్ దే ఆర్ అనమాట? ఎంతే ఒప్పుకున్నారా ఇండస్ట్రీకి వస్తాను అన్న సపోర్ట్ చేశారు? మా ఇంట్లో అసలు ఎవరు ఎంకరేజింగ్. కొంచెం భయపడి ఉంటారు. ఏమంటే నేను జాబ్ చేసినాక ఫేస్బుక్లో వర్క్ చేసినప్పుడు డాడీ వాళ్ళు మా ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్ చాలా బాగుంటుంది. ఫేస్బుక్ ఆఫీస్ కొంచెం ఇంకా నార్మల్ ఆఫీస్ కాకుండా ఇంకా ఇట్ లుక్ లైక్ వావ్ ప్లేస్. అక్కడికి వచ్చినా ఒకసారి అని ఉంటారేమో, ఎందుకు మానేస్తున్నాం మంచి ఉద్యోగం కదా అని. అంటే ఇది చేయాల్సింది, ఐ థింక్ వీ డూ సంథింగ్ ఎల్స్ అని. సో మానేసినాక ఐ థింక్ వెరీ కోఆపరేటివ్. ఐ డోంట్ నో, ఐ రియలీ విష్ అందరూ ఇఫ్ పేరెంట్స్ రియలీ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎంకరేజ్ లైక్ దట్. We have lot నాకు చాలా better directors and everybody is sitting there and doing a lot of jobs. I think they'll come forward and do what they want to do. సో ఫస్ట్ నుంచి కూడా మీరు ఎంతో ఇష్టంగా రాసుకున్న స్టోరీ శమంతకమాని. సో అది కాకుండా ఫస్ట్ భలే మంచి రోజు వెళ్ళడానికి రీజన్? నేను ఇంతవరకు ఏ సినిమా డైరెక్ట్ చేయలేదు, షార్ట్ ఫిల్మ్స్ చేశాను. కథ వినవాళ్ళంతా కథ బాగుంది అనేవాళ్ళు కానీ అంటే 4 హీరోలు చేస్తారా, ఇది వర్క్ అవుతుందా అంటే ఇట్స్ నాట్ ప్రాక్టికల్ అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది. సో ఆ జర్నీలో అర్థమైంది ఏంటంటే ఓకే ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా తీయాలంటే ఐ నీడ్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ ప్రాక్టికల్ అనుకున్నప్పుడు భలే మంచి రోజు ఒక రోజులో కదా, అందరికి ఒకటే కాస్ట్యూమ్ ఉంటుంది, బడ్జెట్ ఎక్కువ అవ్వదు, లొకేషన్స్ ఇన్నే ఉంటాయి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని భలే మంచి రోజు అంటే దిస్ ఇస్ వాట్ విల్ వర్క్ అని. ఇప్పుడు నేను 10 కోట్ల బడ్జెట్ సినిమా, నాకు ఈ హీరో కావాలి, ఇది కావాలంటే ఐ వుడ్ హావ్ మేడ్ ఫిల్మ్ ఇంకొక 5 years తర్వాత ఏమో అని తెలిసి. సో ఫస్ట్ మూవీకి ప్రొడ్యూసర్స్ని వెళ్ళి అసలు ఎలా ఒప్పించగలిగారు? ఎలా అయింది ఇదంతా ఫస్ట్ మూవీ? బికాస్ దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ అవుట్ సైడ్, సో దే జస్ట్ వాంట్ టు నో హౌ యూ గాట్ సక్సెస్. గౌతమ్ అని మా జూనియర్ అనమాట, తను మై అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్సో, షార్ట్ ఫిల్మ్స్ చేపి కూడా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్. తను వాళ్ళ కజిన్కి ఏదో తెలిస్తే అజయ్ అన్న అని ఒక అన్నారు, ఈజ్ క్లోజ్ టు ప్రభాస్ అండ్ ఓకే. సో అజయ్ అన్న హీ టుక్ మీ టు మై ఫస్ట్ ప్రొడ్యూసర్, భలే మంచి ప్రొడ్యూసర్ విజయ్. చాలా పేర్లు కొంచెం కనెక్టివిటీగా ఉన్నాయి, బట్ సో హీ టుక్ మీ దేర్. అండ్ విజయ్ అన్న was one very passionate producer అండి, one very young, 35 years old అంతే, అండ్ is damn passionate. వాళ్ళు ఆల్రెడీ ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ సుధీర్ అండ్ వాళ్ళందరూ క్లాస్మేట్స్ ఇంజనీరింగ్ నుంచి. యూ వాంట్ డూ అ ఫిల్మ్ టుగెదర్. ఆల్రెడీ ఒక డైరెక్టర్తో మాట్లాడుతున్నారు, దే అబౌట్ టు స్టార్ట్ ప్రాజెక్ట్. ఆ టైంలో ఈ కథ ఏదో ఉంది విను అన్నారు. ఓకే. సో ఐ మెట్ హిమ్ అండ్ ఒక 5 hours or 4.5 hours నరేట్ చేశాను హోల్ స్క్రిప్ట్ అంతా వినగానే he was excited and he was damn excited. And you won't believe it, next day he called and said we'll do a film. I don't know how many people in the industry can do that. I have no experience whatever. నేను తీసిన షార్ట్ ఫిల్మ్ చూసి నేను తీసిన ముందు షార్ట్ ఒకటే చూసారు, చూసి ఈ బిలీవ్ ఇన్ ద నరేషన్. నేను నెక్స్ట్ డే నేను థియేటర్ సినిమా చూస్తున్నా, కాల్ చేసి శ్రీరామ్ మన సినిమా చేస్తున్నాం అన్నారు. ఐ వాజ్ లైక్ ఓకే డన్ అని. I think ఆ డేర్ ఆ గట్ ఫీలింగ్, I think all the credit will go to Vijay Anna for that. Yeah. సో అంటే సెకండ్ మూవీకి 4 హీరోల్ని అంటే మేనేజ్ చేయాల్సి వచ్చింది. సో ఎప్పుడు రిస్క్ చేస్తున్నారేమో ఎవరన్నా చెప్పారా, లేకపోతే మీకు అనిపించలేదు? చెప్పారు రిస్క్ చేస్తానని చెప్పారు. నేను సినిమా షూటింగ్ సెట్కి వెళ్తే సీనియర్ పర్సన్ అనమాట, బట్ అంటే నా మంచి కోసం చెప్పారు, నాట్ దట్ కమెంట్ చేసినట్టు కాదు. ఈ కేమంటే వాళ్ళు ఎందుకమ్మా నీకు లైక్ వై ఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్, అసలు 4 పెట్టుకున్నావు ఒకరితో నేను పగిలిపోతుంది, నాకు ఇంకా ఇప్పుడు ఇవాళ హెయిర్ కట్ చేసుకున్నా, ఇంకా ఎక్కువ జుట్టు ఉండేది ఆ రోజు. చూసి ఇంకెంత జుట్టు ఉంది కదా, సినిమా అయ్యేసరికి అంత పోతా చూడు అన్నారు. అది ఓకే అవునా అందుకొని ఉన్నా, బట్ అలా ఏం కాలేదు. అంటే దే నెవర్ ఎవరు నెగిటివ్గా పోక్ చేసిన ఎప్పుడు లేదు, అందరూ ఫర్ ద వెల్ బీయింగ్ చెప్పిన వాళ్ళే ఉన్నారు. బట్ ఐ థింక్
చాలామంది నమ్మల ప్రాక్టికల్గా అవుతుందని. Yeah. ఐ థింక్ ఫస్ట్ నమ్మిన మా ప్రొడ్యూసర్ నమ్మారు ఫస్ట్. ఐ థింక్ బిగ్ థ్యాంక్స్ టు హిమ్. అంటే బేసిక్గా నలుగురు ఒక హీరోని మేనేజ్ చేయడమే కష్టం అవుద్ది. సో ఎక్కడ కానీ ఈగోక్స్ రాకుండా అండ్ ప్రతి సీన్లో కూడా ఒకరినొకరు డామినేట్ చేసుకోండి. సో ఇట్స్ లైక్ బిగ్ టాస్క్ కదా. అంటే స్క్రిప్ట్ ఇస్ సచ్ అ వే దట్ యూ కాంట్ డామినేట్ ఈచ్ అదర్. అంటే ఎవ్రీ స్క్రిప్ట్లో వాళ్ళ ప్లేస్ వాళ్ళకు ఉంది, వాళ్ళ స్క్రీన్ స్పేస్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ క్యారెక్టరేషన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది అట్ ఎవ్రీ స్టేజ్. సో దర్ ఇస్ నో పాయింట్ వేర్ టూ పీపుల్ కెన్ డామినేట్. ఒక సీన్ ఉంటుంది, రోహిత్ ఇంకా సుధీర్ అరుచుకోవాలి, ఫేస్ టు ఫేస్ అరుస్తూ ఉంటారు. దట్స్ వేర్ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు డామినేట్ ఈచ్ అదర్. వాళ్ళు ఎంత డామినేట్గా ట్రై చేసే సీన్ అంత బాగా పేలుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ దర్ ఇస్ నో ప్లేస్. అండ్ మరో వాళ్ళ ఆఫ్ స్క్రీన్ చాలా వెరీ కంఫర్టబుల్. అంటే నేను ఐ హావ్ నాట్ హర్డ్, నేను నిజంగా చెప్తున్నాను, యాక్టర్ పక్క వెళ్ళగానే ఏంటో వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనే వాళ్ళు కూడా లేరు. ఏదన్నా ఉన్నా వాళ్ళు ముందే అనేస్తాం. సందీప్ ఇస్ డూయింగ్ సంథింగ్, అందరం విల్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్, లైక్ సందీప్ చాలా చేస్తున్నారు దాని. సో ఇట్స్ సో ఓపెన్ అండ్ ఇట్ విల్ బీ లైక్ ఇప్పుడు నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటానో అలా ఉంటా సెట్ మీద విత్ దెమ్. సో హీరోయిన్స్ని షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎనీ స్పెషల్ రీజన్? అంటే తెలుగు స్పీకింగ్ అని ఒక ఓకే, ఐ రియలీ వాంటెడ్ టు వర్క్ విత్ సంబడి తెలుగు స్పీకింగ్, తెలుగు హ్యాపీగా ఫ్లూయెంట్గా మాట్లాడుకునే వాళ్ళైతే హ్యాపీ. ఎందుకంటే డబ్బింగ్ అని లేకపోతే అక్కడేదో మాట్లాడి ఎమోషన్ పండదు, మళ్ళీ డబ్బింగ్లో మీద చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కాకుండా తెలుగు మాట్లాడే వాళ్ళైతే ఇంకా చాలా కంఫర్టబుల్ అనిపించింది. సో ఆ క్యారెక్టర్కి వీళ్ళు కరెక్ట్ అనుకొని జస్ట్ టుక్ ఇట్. సో మేబీ ఇన్ ఫ్యూచర్ యూ విల్ కంటిన్యూ విత్ తెలుగు హీరోయిన్స్ ఆర్ డూ హ్యావ్ ఎనీ? ఐ వుడ్ లవ్ టు, నాట్ దట్ ఐ డోంట్. అంటే నాకు ఐఎమ్ నాట్ సేయింగ్ నార్త్ ఇండియన్స్ పెట్టుకోకూడదు చేసుకోకూడదు అని కాదు. వాట్ ఎవర్ ఇస్ రైట్ ఫర్ దట్ క్యారెక్టర్ వీ హ్యావ్ టు గెట్ దెమ్ రైట్. ఇప్పుడు అనన్య అనే అమ్మాయి షీస్ ఫ్రమ్ ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన అమ్మాయి, బట్ ఆ క్యారెక్టర్కి వీ వాంటెడ్ సంబడి లైక్ దట్, సంబడి హూ లుక్స్ రియలీ రిచ్ అండ్ చిన్న యాటిట్యూడ్ ఉండే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ చిన్న యాక్సెంట్ తెలుగు మాట్లాడతారు, తెలుగు మాట్లాడిన సరిగ్గా కాకుండా. సో అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టరేషన్ కావాలి కాబట్టి వీ హ్యాడ్ టు టేక్ సంబడి లైక్ దట్. సో ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే లైక్ ఒక టాక్ అనేది ఉంది, తెలుగు హీరోయిన్స్ సక్సెస్ అవ్వరు, తెలుగు హీరోయిన్స్ పెట్టుకోవట్లేదు, ఇప్పుడు చూసినా నా హిందీస్ వాళ్ళే అని. సో యాజ్ అ డైరెక్టర్గా వాట్ ఈస్ ద రీజన్ వై ఆల్వేస్ టాప్ హీరోయిన్స్ మొత్తం అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటున్నారు? ఎందుకంటే అంటే తెలుగు హీరోయిన్స్ పెట్టుకోరు నాకు తెలియదు, అంత సక్సెస్ఫుల్ అవ్వరు. బికాజ్ లైక్ వెన్ వి కంపేర్ చాలా మూవీస్ చూసుకుంటే కూడా మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చినప్పుడు తెలుగు ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు, తెలుగు మాట్లాడే వాళ్ళకి ఇవ్వట్లేదు అన్న ఒక టాక్ అయితే నడుస్తుంది ఎప్పటి నుంచి. అంటే తెలుగు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిల్మ్ చేస్తున్నాను, 25-30 crore బడ్జెట్ ఫిల్మ్ చేస్తున్నాను, ఒక స్టార్ నాకు డేట్స్ ఇచ్చాడు. రైట్ నా ఇప్పుడు హీరోయిన్ ఎవరు కావాలంటే మీరు నేను ఆలోచిస్తాను, కొత్త హీరోయిన్ ఆలోచిస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళే చాలా బెస్ట్ హీరోయిన్స్ ఎవరో ఆలోచిస్తాను. బెస్ట్ హీరోయిన్స్లో ఎవరినో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో బికాస్ ఇప్పుడు వాళ్ళు ఎన్ని సినిమాలు వేసారంటే ఆ ప్లేన్ దాటేసాం, వాళ్ళు తెలుగు వాళ్ళని నమ్మేస్తున్నాం. వి బిలీవ్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అస్ ఓన్లీ. సో ఐ డోంట్ నో, సో ఐ కాంట్ రెక్టిఫై దట్, ఐ కాంట్ టెల్ దట్ మన తెలుగు అలా ఏం లేదండి. అంటే ఇఫ్ దేర్ ఇస్ సంబడి హూస్ రియలీ వెరీ గుడ్, వెరీ టాలెంటెడ్ అండ్ వాళ్ళు కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద మనకు కనపడితే, అంటే ఇఫ్ షార్ట్ ఫిల్మ్స్లో కానీ ఏదైనా మేకింగ్ గుడ్ నేమ్ ఆర్ దే డూయింగ్ సమ్ రియలీ వెల్, ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు కాస్ట్ దెమ్ ఇన్ ద ఫిల్మ్స్. బేసికలీ ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయ్యి మంచి హిట్స్ పడ్డ కూడా తర్వాత కూడా వాళ్ళు సస్టైన్ అవ్వలేకపోతున్నారు తెలుగు హీరోయిన్స్ ఇండస్ట్రీలో అన్న ఒక టాక్ అయితే ఉందన్నమాట. నాకు అంత నాలెడ్జ్ లేదండి, నేను అంత అనాలిసిస్ చేయలేదు, బట్ నేను నమ్మను. ఐ డోంట్ బిలీవ్ దట్. అదే లాంగ్వేజ్ మనం ఈ లాంగ్వేజ్ ఇచ్చాము, ఆ లాంగ్వేజ్ ఇచ్చాము ఇస్ నాట్ అబౌట్ ఇట్. హౌ యూ పాట్ అప్ యువర్ కెరీర్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇప్పటిదాకా 2 థ్రిల్లర్స్, కామెడీ థ్రిల్లర్ ఆర్ థ్రిల్లర్, ఇంకో థ్రిల్లర్ చేయండి. సో నెక్స్ట్ ఏంటి ఏమనుకుంటా నెక్స్ట్ ప్రాజెక్ట్, హౌ ఇట్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ గోయింగ్ ఆన్. సో ఆయన వర్కౌట్ అయితే ఐ టెల్ యూ నెక్స్ట్ 10 days నేను అనౌన్స్ చేస్తాను. ఐ హ్యావ్ అ క్లూ యాక్చువల్లీ. ఐ కేమ్ టు నో దట్ ఫ్రమ్ సోర్సెస్ దట్ నాని గారు అండ్ నాగార్జున గారితో లైక్ యు ఆర్ డూయింగ్ ఎ మల్టీ స్టార్. హౌ ట్రూ ఇస్ దట్? Okay, I don't want to talk about it now. I don't want to. And there's still I would say there's a lot of discussion going on. Yeah. I think only when things come to the correct గా వెళ్ళి అన్నీ ఓకే షూటింగ్ వెళ్ళినప్పుడే ఇస్ వాట్ రియాలిటీ ఇస్ హియర్. సో ఈ లోపల మేము రాసుకుంటాం. లేదండి వద్దండి, ఎందుకు. యా ఐ వుడ్ లవ్ టు, నథింగ్ మోర్ దెన్ దట్, బికాస్ నాగార్జున గారు ఇస్ సమ్మన్ హూమ్ వి లవ్. ఐ లైక్ నాకు హలో గురు ప్రేమ్ కోసం పాట గురించి ఆయన అంటే ఇంకా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాట్ జస్ట్ అ హ్యాండ్సమ్ పర్సన్, ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ న్యాచురల్ యాక్టర్, వెరీ న్యాచురల్ అండ్ వెరీ నైస్. అండ్ నాని I was supposed to do a film with Nani right after Bale Man's Roju, and Nani, and Nani is somebody very, అంటే నేను రాసుకుని ఏ కథలో అన్నా హీరో నాని ఈజీగా ఫిట్ అవుతాను, బికాస్ క్యారెక్టర్ ఇస్ సో క్లోజ్ టు హిస్ కైండ్ ఆఫ్ స్టైల్ అండ్ థింగ్. So yeah, if something like that really happens, yeah, I'll be more than happy. Yeah, I heard from the sources that you're going to do your next movie with Nagarjuna garu, Nani garu, so that's why I asked you. Let everything go on official, then I can talk about it. I don't want to talk about it, but I'd love to. Okay.
సో ఇస్ దేర్ ఎనీ అంటే ఏదైనా స్పెషల్ రీజన్ ఉందో మల్టీ స్టారర్స్ మీదే వెళ్ళాలి అని చెప్పేసి లైక్? లేదండి, నథింగ్. నేనేం ప్లాన్ చేసుకున్నాను దట్ ఇలా చేయాలి అని. బట్ ఓన్లీ థింగ్ అనుకుంది ఏంటంటే ఆఫ్టర్ ఈ 2 సినిమాల తర్వాత నెక్స్ట్ సినిమా మాత్రం స్పాన్ ఉన్న ఫిల్మ్ చేయాలంటే. స్పాన్ అంటే ఇంకొంచెం మళ్ళీ క్రైమ్ కామెడీ వైపు వెళ్ళకుండా లిటిల్ మోర్ ఎమోషనల్, హ్యూమర్ అని మిస్ అవ్వదు. అంటే ఐ కాంట్ రైట్ ఎనీథింగ్ వితౌట్ హ్యూమర్. సో అది కాకుండా యూల్ హ్యావ్ అ లాట్ మోర్ లేయర్స్. అంటే ఒక సింగిల్ థ్రెడ్ మీద వెళ్ళే సినిమా కాకుండా, ఇప్పుడు భలే మంచి చూసిన శమంతకమణి చూసిన ఒక సింగిల్ లేయర్ థ్రెడ్, అంటే ఒక సింగిల్ లైన్ అండ్ స్ట్రైట్ స్టోరీ, దట్ ఇంట్రెస్టింగ్ నరేషన్ ద వే ఇట్స్ టోల్డ్. బట్ ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే సింగిల్ థ్రెడ్ కాకుండా ఒక మల్టిపుల్ థ్రెడ్ ఉండి అప్పుడు ఇంకొంచెం లార్జర్ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్. సో మేకింగ్ బడ్జెట్స్ అవన్నీ దట్ ఈస్ సెకండరీ. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ ఆన్ పేపరే ఇట్ హ్యాస్ టు బీ అ మల్టీ లేయర్డ్ ఫిల్మ్, ఇంకొంచెం డెప్త్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. లవ్ టు మేక్ ఫిల్మ్స్ లైక్ లగేరో మునవే ఎంబీబీఎస్. అంటే ఇప్పుడు ఆయన రాజ్ కుమార్ గారి ఫిల్మ్ చూస్తే ఒక డెప్త్ ఉంటుంది, లేయర్స్ ఉంటాయి, ఎన్నో లేయర్స్ ఉంటాయి. సో అలాంటి మనం అంత రీచ్ అవ్వలేకపోయినా మేబీ అలాంటి లేయర్స్ ట్రై చేయాలని ఇస్ వాట్ ఐ వాంట్. సో మీరు బాగా అడ్మైర్ చేసే డైరెక్టర్ అంటే బాగా మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరండి ఇండస్ట్రీలో? బాగా అడ్మైర్ చేసే డైరెక్టర్ అంటే డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్ అంటే ఒక్కొక్కరు. నాకు త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. ఆయన కైండ్ ఆఫ్ చిన్న డైలాగ్ కట్ చేసే విధానం కానీ అవి చాలా ఇష్టం. అండ్ ఎమోషనల్ లేపటం రాజమౌళి గారు. ఐ థింక్ హీస్ ఇన్స్పైరింగ్. సమ్మన్ హూ ఇన్స్పైర్ మీ లాస్ట్ 2 years పిక్ టైం అంటే రాజమౌళి గారు. ఆయన సమ్ టైమ్ యూ ఫీల్ లో ఆల్సో. ఏదన్నా ఎనీ టైం నేను ఎక్కడన్నా కొంచెం తక్కువ పని చేస్తున్నాను, ఇంట్రెస్ట్ పెట్టి నేను చేయట్లేదు అని నాకు అనిపించినప్పుడు వెళ్ళి బాహుబలి సినిమా కొంచెం చూసేస్తే యూ విల్ ఫీల్ దట్ ఒక మనిషి ఎంత ఇష్టపడి ఎంత సినిమాని లవ్ చేస్తే అలాంటి సినిమా చేస్తారు అని. సో అలాంటి చూసినప్పుడు మనకి ఇంకా ఇన్స్పైరింగ్ వచ్చి మనం ఇంకా బాగా రాస్తాం. యూ విల్ టేక్ యువర్ వర్క్ మోర్ సీరియస్లీ. I think for that he's one inspiring, highly inspiring person. Christopher Nolan చాలా inspiring, especially for kind of screenplay. So I really love his screenplay. So ఏది straight గా చెప్పడం అటు ఇటు చెప్పడం there's always some wow element in that. So Christopher Nolan కానీ Guy Ritchie in terms of shot making కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంటే ఒక మూడ్, ఒక కైండ్ ఆఫ్ యూజువలీ మనం చూసే ఒక రెగ్యులర్ మూడ్ని బ్రేక్ చేసి హీల్ డూ సంథింగ్ డిఫరెంట్. విల్ గివ్ ఇట్ అ వెరీ స్టైలిష్ కైండ్ ఆఫ్ ఫీల్. అంటే నేను ఓకే క్రిస్టోఫర్ నోలన్ ఫిల్మ్స్ అని చూసుంటాను కానీ గై రిచీ ఫిల్మ్స్ అని చూడలేదు. బట్ వాచ్ ఓన్లీ కపుల్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. బట్ దాంట్లోనే దిస్ సమ్ కైండ్ ఆఫ్ స్టైల్ విచ్ ఐ రియల్లీ లైక్ అబౌట్, ఇన్స్పైరింగ్. ఇది ఈ కాలం. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ నాకు ఐ థింక్ బాపు గారు, కేవీ రెడ్డి గారు, దెన్ జంధ్యాల్ గారు, పెద్దవంశీ గారు, మేజర్ పెద్దవంశీ గారు. సో మీకు బాగా అంటే మీ ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్లో? చిరంజీవి గారు. అండ్ హీరోయిన్ నాకు పర్టికులర్గా ఎవరు శ్రీదేవి గారు చాలా ఇష్టం. బట్ నో బడీ ఇన్ పర్టికులర్ అలా ఏం లేదు. బట్ అండ్ ద హీరో యూ వాంట్ వర్క్ విత్ నెక్స్ట్? అలానే కాకుండా హీరో ఐ వాంట్ వర్క్ విత్ నెక్స్ట్. నో, అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఐ నెవర్ ఎవర్ థాట్ దట్ ఐ హావ్ టు వర్క్ విత్ అ హీరో అండ్ రైట్ అ స్క్రిప్ట్ ఫర్ హిమ్. And not that I would love to. If somebody is there, I would love to work with so many people. Because we are నాకు almost I'm a proper normal theatre audience. Theatre visually paper enjoy as a person. So I would love to work with anybody whom I admire. A lot of people whom I admire. But ఇప్పుడు నేను in my position నేను కథ రాసుకున్నాక and something which will work, who's the best suitable అనే వాళ్ళ దగ్గరికి I want to go pitch. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫాలోయింగ్ నౌ. వాళ్ళు ఎవరిని పిలిచి డేట్ ఇస్తానంటే నేను ఎనీ టైం ఎవరికైనా కథ రాస్తా. సో ఆల్రెడీ శమంతకమణి రిలీజ్ అయిపోయి మంచి సక్సెస్ అయింది. మీకు బాగా అంటే మంచి కాంప్లిమెంట్ ఎవరి నుంచి వచ్చాయి? మంచి కాంప్లిమెంట్స్ ఐ థింక్ ఈజ్ మాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ థియేటర్ అంటే మేము మార్నింగ్ షో చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు థియేటర్ నైస్ అంటే బ్రహ్మరామాలు చూసాను. ఫస్ట్ హాఫ్ థియేటర్ చిన్న జోకులు నవ్వుతున్నారు, అంతా బాగుంది. మా ఫుల్ ఫ్యామిలీతో అంతా కూర్చొని చూస్తున్నాను. ఇక్కడ చిన్న ఫియర్ ఉందన్నమాట, ఏంటి యాక్ట్ అవ్వట్లేదు ఏంటి అని. సెకండ్ హాఫ్ చూడంగానే ఐ థింక్ అందరు రియాక్ట్ అయిన వాళ్ళు అందరూ చూసి నేను ఇంకా ఐ డోంట్ వాంట్ ఆస్క్ ఇప్పుడు ఈ సినిమా హిట్ అని మా అందరు మాల్ కనబడిపోతుందన్నమాట. వాళ్ళ మాల్ ఇస్తే అర్థమైపోతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆడియన్స్. అండ్ అంటే ద వే ద రీచింగ్ అంటే చెప్పే కదా, నేను పొద్దున్న లేగా నాకు ఎంత బాగుంటుంటే రోజు పొద్దున్న లేగానే అది ఒక 40 ఉంటాయి ట్విట్టర్లో పీపుల్ రైటింగ్. అంటే వాళ్ళు రాత్రి సినిమా చూస్తుంటారు, ఏదో పెట్టింటారు మాకు సినిమాలో ఇది నచ్చింది అది నచ్చిందని. ఐ థింక్ ఆల్ దోస్ ఆర్ లైక్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ నాకు ఫర్ దిస్. సో యాక్చువల్గా నేను కూడా చూసినప్పుడు వెన్ ఇట్ ఎండెడ్ ఇన్ ఫస్ట్ హాఫ్, సో ఐ థాట్ ఆ మూవీస్ సో దెన్ వెన్ ఇట్ ద మూమెంట్ ఇట్ వెంట్ టు ఐ మీన్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఇస్ బిగ్ ప్లస్ ఫర్ దిస్ ఫిల్మ్. సో బేసిక్గా ఐ హ్యావ్ ఎ డౌట్ అనమాట. సో శమంతకమణి అని ఏదైతే ఆ కార్, ఆ వింటేజ్ రోల్స్ రాయ్స్ కార్ ఉందో,
సో ఆ డైమండ్ ఉందా, ఈజ్ ఇట్ రియలీ ద డైమండ్ కాస్ట్ 5 crores ఆర్ ద కార్? దట్స్ ఐ హ్యావ్ ఎ డౌట్, బికాస్ యూ సెడ్ ఎండింగ్లో ఆ కార్ కీకి ఏదైతే డైమండ్ ఉందో దట్ ఈస్ మోర్ వాల్యుబుల్ అని చెప్పారు. మీరు చెప్తే సినిమాలో క్లైమాక్స్ చెప్పినట్టు. It's a question. No, it's not about. It's a car value, which is 5 crores. It's a car value. Car value, which is 5 crores. So because I was wondering, Shamanthakamani, which actually belongs to a diamond name. Money means a diamond of one. Point is అందరూ ఏంటంటే Shamanthakamani కథ అనుకోగానే Shamanthakamani పాత కథలో ఒక డైమండ్ ఉంటుంది. ఆ మనీ, సో ఈ సినిమాలో కూడా ఏదన్నా ఒక డైమండ్ ఉంటుంది అనే పాయింట్ ఆలోచించాను కానీ నేను అనుకుంది అలా కాదు. అక్కడ Shamanthakamani కథలో ఏంటంటే కృష్ణుడు ఆ మనీ కొట్టేశాడు అని ఒక నీలాపనింద పొందితే ఆయన వెళ్ళి జాంబవంతో ఫైట్ చేసి ఇవన్నీ చేసి ఆ మనీని సంపాదిస్తాడు టు ప్రూవ్ దట్ నేను కొట్టేసింది కాదు అని. సో ఒకరిని అనుమానించడం, వాళ్ళు వెళ్ళి ప్రూవ్ చేసుకోవటం అనేది బేస్ లేయర్. సో ఈ సినిమాలో ఉన్న మేజర్ ఎసెన్స్ అదే, అంతేకాని డైమండ్ కాదు, మనీ కాదు. సో బేసిక్గా చెప్పాలంటే అంటే 4 హీరోస్ని 4 హీరోస్ని మెయింటైన్ చేయడం, బడ్జెట్ అండ్ డేట్స్ ఎవ్రీథింగ్. సో ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు భయపడలేదా ఈ విషయంలో? లేదు, అది చాలా కోఆపరేటివ్ ఉన్నారు. అండ్ ఆనంద్ ప్రసాద్ గారు వెరీ, ఆయన నేను ఆడియో లాంచ్ చెప్పినట్టు ఆయన ఎంత ఖచ్చితంగా ఉంటారు, ఎంత ధైర్యంగా ఉంటారంటే దట్ మనకే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. మనం ఎక్కడన్నా కొంచెం భయపడినా ఆయన కలుస్తుంటే యూ ఫీల్ ఈవెన్ మోర్ కాన్ఫిడెంట్. వెరీ అసలు నాట్ ఈవెన్ ఒకసారి కూడా యూ వుడెంట్ థింక్ భయపడేది ఏంటి, లెట్స్ డూ ఇట్ అనే టైప్లోనే ఉంటారు. దట్స్ ఆల్వేస్ ఎనర్జీ. అండ్ అనిల్ రవి గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆయన డేట్స్ మేనేజ్ చేయడం కానీ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ప్రెషర్స్ ఏవైతే ఉంటాయో అది వాళ్ళు తీసుకొని దే మేడ్ లిటిల్ మోర్ కంఫర్టబుల్ ఫర్ మీ టు షూట్ హ్యాపీలీ. నేను ఆడియో ఫంక్షన్ చెప్పారు బాలయ్య బాబు గారి పైసా వసూలు మూవీకి వెళ్ళి విజిల్ చేసి ఎంజాయ్ ఐ రియలీ వాంట్ టు. ఎందుకంటే వన్ సూపర్ థింగ్ ఏంటంటే సేమ్ బ్యానర్ ఒకసారి పూజంగా చేస్తున్నాం, ఒకసారి మనం డైరెక్ట్ చేస్తున్నాం ఒక ఫిల్మ్ అనేది సంథింగ్ విచ్ ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్. 2 films హ్యాపెనింగ్ ప్యారలీ. అండ్ నేను రోజు ఆఫీస్లో కూర్చొని అప్డేట్ వింటూ ఉంటా కదా, అంటే ఆ సినిమా ఇది బాగుంది, బాలకృష్ణ గారు ఒక పాట పాడారంట, ఆ ఫైట్ సీన్ చాలా బాగా వచ్చిందంట, లేకపోతే దే లాట్ ఆఫ్ లిటిల్ థింగ్స్, చాలా అక్కడ 2-3 డైలాగులు అద్దరిపోయినాయంట. ఇంకా పూజ జగన్ డైలాగ్ రాస్తూ బాలకృష్ణ డైలాగ్ చెప్తే నేను కదా ఎవరిని విసిలేస్తాను ఆన్ థియేటర్. సో నేను అలాంటివి డీటెయిల్స్ విన్నా కాబట్టి నేను ఇంకా ఎక్సైటెడ్. నాకు ఇన్సైడ్ పిక్చర్ కొంచెం తెలుసు కాబట్టి ఐఎమ్ ఈవెన్ ఎక్సైటెడ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ డెఫినెట్లీ విసిలేస్తాను. Okay. So one thing I want to ask apart from films, like what's going in the industry right now regarding this drugs thing actually. Right. So basically, why only focusing on Tollywood? I feel like there are like only 10% max undochu the users whatever who's using that thing. Right. So why మొత్తం మీడియా కానీ ఇంకోటి కానీ టాలీవుడ్ డ్రగ్స్ మీద ఫోకస్ చేస్తుంది? సో దాని గురించి అంటే ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ యూస్ డ్రగ్స్ ఆర్ అబౌట్ అంటే be merely no knowledge about drugs. But one thing what I've heard is problem is not only the industry only. The problem is ఇది different scale. The bigger problem is it's going to school. Or 9th and 10th and పిల్లాడు 8th and పిల్లలకి drugs వెళ్తే that is something which you have to worry about more than anything. More than all this, I think that should be our biggest concern. And I think that is the biggest concern also. అండ్ నాకు అది చాలా భయం వేసింది. అది నాకు ఎవరో చెప్పారు, ఒక లిస్ట్ ఆఫ్ స్కూల్స్ ఇచ్చారంట, ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇచ్చారంట, దట్ స్కూల్స్లో కాలేజ్లో డ్రగ్స్ వెళ్తున్నాయంటే నేను యాక్చువల్లీ ఒక ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు సేమ్ థింగ్ నేను ఫస్ట్ టైం చెప్తాను, ఐమ్ టాకింగ్ అబౌట్ ఏదో మీడియాలో బయట అడుగుతున్నారు, నాకేం తెలియదండి దాని గురించి, ఐ డోంట్ నో హౌ టు గివ్ అబౌట్ ఇట్. అయితే ఆయనతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు దట్ ప్రాబ్లమ్ అసలు స్కూల్స్లో దారుణంగా ఉందండి, ఆ ఏజ్ గ్రూప్లో 9th 10th ఇంటర్ ఈ ఏజ్ గ్రూప్ చాలా దారుణంగా ఉంది అంటే ఐ థింక్ దట్ ఇస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు వరీ అబౌట్. And I'm really tensed about because there's our generation, there are brothers and sisters, you know, we get scared. Like there was somebody talking, one of my friend చెప్తుంటే వాళ్ళ పిల్లలు చదివే స్కూల్ పేరు వచ్చిందంట and they're getting worried that you know ఈ స్కూల్లో ఏంటి ఒక kids of some 4th and 3rd standard. So I think that is something which is a big point we have to worry about. And we have to be a little more and for all the younger generation be a little more than that is something very silly to get అంటే that is దానికన్నా లైఫ్లో చాలా things are there which will give you a better high. You do something you love, that will give a better high. You take success, that will give the biggest high. So you can just look at me. So I think that's a very easy way to get some kind of relief అనుకుంటున్నా కానీ బట్ దానికన్నా చాలా happier ways. There's a family behind you. There are huge hopes on each one of us. And there's a lot of people who love us. So I think చిన్న వాటికి చిన్న టెన్షన్స్కో చిన్న వాటికో చిన్న ప్లెజర్స్కో going to things like drugs is something not at all preferable. There are definitely happy emotions in life and happy sources of life, not all this shit. So Shamanthakamaniకి సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
నాకు ముందు ఎప్పుడు ఐడియా లేదు. బట్ రేపు రిలీజ్ అనగా ఇవాళ అందరం పార్కింగ్ లాట్లో కూర్చున్నాం, అందరం హీరో అందరూ కూర్చొని ఏం చేద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం అంటే 2 చేసేద్దాం అన్నాడు. అది ఓకే 2 చేసేద్దాం అంటే కథ ఏంటి, ఇప్పుడు నేను ఏదో టీవీ ఛానల్ లైవ్లోకి వెళ్ళి అన్నా అనమాట, శమంతకమణి 2 చేద్దాం అనుకుంటున్నాం, మీ దగ్గర కథ ఉంటే పంపించండి, నాకు నేను రఘు చూపిస్తున్నాడు. 2 కథలు పంపించారు, 2 people నెక్స్ట్ రాస్తారు, సీక్వెల్ రాసి పంపించారు. రఘు చూపించి నిజంగా రాసి పంపిస్తున్నారంటే నిజంగా అంత ఇంట్రెస్టింగ్ అని వస్తే ఐ లవ్ టు డూ, అంటే ఐ లవ్ టు వర్క్ ద సేమ్. వీళ్ళందరితో మళ్ళీ పని చేయడం అంటే పిక్నిక్. సో ఆ జర్నీ అంటే ఈ సక్సెస్ ఎంత బాగుందో ఆ జర్నీ ఇంకా 10 times బాగుంది. ఫర్ దాట్ ఇట్ ఈస్ ఐ వాంట్ వర్క్ విత్ దెమ్ అగైన్. సో బయట ఇండస్ట్రీలో, షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానివ్వండి, బయట కానీ చాలా మంది దే వాంట్ టు బికమ్ అ డైరెక్టర్స్, రైట్, అండ్ దే డోంట్ నో హౌ టు డూ ఇట్ అండ్ వేర్ టు గో. సో మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు. సో వాట్ యూ వాంట్ గివ్ టిప్స్ ఆర్ సజెషన్స్ టు గెట్ సక్సెస్ ఆర్ టు గెట్ ఇన్ టు దిస్? అంటే వన్ థింగ్ ఇస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ వే అండి. బికాస్ నాకు వర్క్ అయిన వే మీకు వర్క్ అవుతుందని లేదు. లేకపోతే దే లాట్ ఆఫ్ పీపుల్ హూ కమ్ అప్. నాకన్నా ముందు సుజిత్ వచ్చాడు, he's doing it really big. He's doing Saho. He did in a way. Maybe he short film tanda he worked as assistant director koni films ki, or he has his way. Tarun Bhaskar vachadu, he has his own way of doing short films, and suddenly oka chinna kind of films start chesi that became a kick-ass, the big thing talk about in the industry. So okokkalki their own way of doing it. All I want to say one thing is have a basic knowledge of what goes into a film. Cinema ki em veltayo, what all is needed in the film, a 24 crafts kuna basic knowledge ఒకటి మనకు ఉండి, అండ్ అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అనుకున్న దాన్ని ఎంత క్లియర్గా కమ్యూనికేట్ చేయగలిగితే అంత ఫాస్ట్గా వీ కెన్ అచీవ్ వాట్ వీ వాంట్. సో దానికోసం మనం ఏమైనా కథ అనుకుంటే మా ఇంట్లో వరకు 10 సార్లు చెప్పండి. నేను మా డాడీకి చెప్పాను ఫస్ట్ కథ. నేను ఐ థింక్ ఒక 60 మందికి చెప్పినాక నేను మా ప్రొడ్యూసర్కి చెప్పాను, ఈవెన్ భలే మంచి రోజు లాంటి కథ. ఆ 60 మందికి చెప్పటం వల్లే ఇక్కడ చెప్పగానే చాలా బాగా చెప్పాను నా ఫీలింగ్. నేను ఒక్కొక్కరు చెప్పడంలో నాకున్న మిస్టేక్స్ నేను తెలుసుకున్నాను. వీళ్ళకి అర్థం కావట్లంటే ఇంకెలా అర్థమయ్యేది చెప్పాలి, అయితే ఇది నచ్చలేదంటే ఇది మార్చాలి. సో ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ వస్తాయి. సో మన దగ్గర ఉన్న కథ ఉంటే హ్యాపీగా ఒక ఇండస్ట్రీ వాళ్ళు చెప్పండి భయపడతారేమో, వాళ్ళు కథ తీసుకుంటారా, అలా కాకుండా టెల్ నార్మల్ పీపుల్, వాళ్ళకి నరేట్ చేయండి, స్పెండ్ టైమ్ విత్ దెమ్, నరేట్ ఇట్ క్లియర్లీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ డైరెక్టర్ ఇస్ హౌ టు కమ్యూనికేట్ యువర్ ఐడియా. మన మైండ్లో ఉన్నది హౌ డూ యూ వాంట్ కమ్యూనికేట్. బికాస్ అన్ని లెవెల్స్లో ఒక టెక్నీషియన్తో మేము కమ్యూనికేట్ చేయాలి, ఒక ప్రొడ్యూసర్తో కమ్యూనికేట్ చేయాలి, ఒక యాక్టర్తో కమ్యూనికేట్ చేయాలి, అండ్ అన్నికన్నా ఇంపార్టెంట్ ఆడియన్స్తో కమ్యూనికేట్ చేయాలి. సో ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ స్టెప్ ఐ వుడ్ సే. అండ్ అస్సలు డోంట్ లూజ్ హోప్. ప్లీజ్ డోంట్ బిలీవ్ when somebody says that ఇది అవ్వదు అని. అది మాత్రం ఓకే, somebody saying అవ్వదు, మేబీ there's a reason, look at the reason, అంతేగాని never give up and think that you can't do. అది for sure. Believe in yourself, that is the most important thing. Alright, it's really been nice talking with you, and like young generation and then success, and this, it's really awesome to speak with you, and all the best for your future projects. Thanks a lot. Thanks. For 9 cent, 10 cent పిల్లాడు, 8 cent పిల్లలకి డ్రగ్స్ వెళ్తే, that is something which you have to worry about more than anything.